వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు జావా నేర్చుకోవాలనుకుంటున్నారా? సో నేను మీకోసం అయితే ఒక 45 డేస్లో ఎలా నేర్చుకోవాలని దాని గురించి చెప్పబోతున్నాను. సో లర్న్ జావా ఇన్ 45 డేస్. సో ఏ రోజు ఏమేమి టాపిక్ నేర్చుకుంటూ వెళ్ళాలి అనేది మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియో అయితే ఎవరైతే జావా నేర్చుకుంటున్నారో మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ టు 3 వరకు, ఫస్ట్ డే నుంచి 3rd డే వరకు ఇంట్రడక్షన్ టు అండ్ సెటప్ చూసుకుందాం. సో మనం ఫస్ట్ జావా ఇంట్రడక్షన్ కావచ్చు, జావా యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి, యూజెస్. తర్వాత మనం జేడీకే ఇన్స్టాల్ చేసి మనం మొత్తం ఎన్విరాన్మెంట్ రెడీ చేసుకొని ఒక ఐడి చూజ్ చేసుకోండి. ఎక్లిప్సా, ఇంటెల్జే ఐడియా. సో ఇవన్నీ కూడా మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఎక్లిప్స్ లేకపోతే మీ ఇష్టం ఏదంటే అది ఐడి. తర్వాత రైటింగ్ అండ్ రన్నింగ్ యువర్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. అంత సెటప్ అయిన తర్వాత చెక్ చేసుకోండి కూడా హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసి. తర్వాత వచ్చేసి బేసిక్ సింటాక్స్ అండి. బేసిక్ సింటాక్స్ మనకు వేరియబుల్స్, డాటా టైప్స్ అంటే ఏంటి, బేసిక్ ఆపరేటర్స్, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, తర్వాత కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, స్విచ్, తర్వాత లూప్స్ కావచ్చు, ఫర్, వైల్, డూ వైల్, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి డే 4th నుంచి డే 7th వరకు. తర్వాత మనకు ఊప్స్ కాన్సెప్ట్ వచ్చింది. సో డే 8th నుంచి డే 10th వరకు ఏంటి, మనకు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, తర్వాత దిస్ కీవర్డ్, ఇవన్నీ కూడా చూడండి. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. డే 8th నుంచి 10th వరకు క్లాస్ అండ్ ఆబ్జెక్టు, ఇవన్నీ కూడా కన్స్ట్రక్టర్స్, మెథడ్స్ గురించి చూడండి, దిస్ కీవర్డ్ గురించి. తర్వాత మనకు ఊప్స్ కాన్సెప్ట్లో మనకు మళ్ళీ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ కూడా డే 11th నుంచి డే 14th వరకు చూడండి. తర్వాత చూడండి మీన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, డే 15th నుంచి డే 17th వచ్చేసరికి కోర్ కాన్సెప్ట్స్, అరేస్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, అరేస్ మళ్ళీ సింగిల్ డైమెన్షనల్ అరే కావచ్చు, మల్టీ డైమెన్షనల్ అరే కావచ్చు, స్ట్రింగ్ క్లాస్ అండ్ మెథడ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తూ నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత డే 18th టు డే 21, డే 18 నుంచి డే 21th డే వరకు ఫ్రేమ్వర్క్ సంబంధించి కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఇంట్రడక్షన్ టు కలెక్షన్, లిస్ట్, అరే లిస్ట్, లింక్ లిస్ట్ కావచ్చు, సెట్, హ్యాష్ సెట్ కావచ్చు, ట్రీ సెట్ కావచ్చు, మ్యాప్ అంటే హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా. తర్వాత డే 22 నుంచి డే 24 వరకు వచ్చేసరికి ఎక్సెప్షన్ హ్యాండింగ్. సో టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ కావచ్చు, ట్రై క్యాచ్ బ్లాక్ కావచ్చు, త్రోస్, కీవర్డ్స్ అండ్ కస్టమ్ ఎక్సెప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నించండి నేర్చుకోవడానికి. తర్వాత డే 25th నుంచి 28 వచ్చేసరికి ఫైల్, సో మనకు ఏంటి ఫైల్ క్లాస్ అంటే ఏంటి, మనకు ఫైల్ గురించి తెలుసుకోండి. తర్వాత రీడింగ్ ఫ్రమ్ అండ్ రైటింగ్ టు ఫైల్ నుంచి ఎలా రీడ్ చేయాలి, తర్వాత ఫైల్లో ఎలా రాయాలి, తర్వాత బఫర్డ్ రీడర్ కావచ్చు, బఫర్డ్ రైటర్ కావచ్చు, తర్వాత సీరియలైజేషన్ అంటే ఏంటి, డీసీరియలైజేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత 29th డే నుంచి 31st డే వరకు మల్టీ థ్రెడింగ్ అండి. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇంట్రడక్షన్ టు థ్రెడ్స్. తర్వాత మనం క్రియేటింగ్ అండ్ స్టార్టింగ్ థ్రెడ్స్ కావచ్చు, థ్రెడ్ లైఫ్ సైకిల్, తర్వాత సింక్రోనైజ్ గురించి తెలుసుకోండి. తర్వాత డే 32 నుంచి డే 34 వరకు వచ్చేసరికి నెట్వర్కింగ్ గురించి, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్, టీసీపీ, యూడీపీ నెట్వర్కింగ్స్, తర్వాత యూఆర్ఎల్ క్లాస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత డే 35 నుంచి 37 వరకు మనకు జావా డెవలప్మెంట్ టూల్స్, మ్యావెన్ అండ్ ఇవి చూడడానికి ప్రయత్నించి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంబంధించి. తర్వాత యూనిట్ ఫర్ యూనిట్ టెస్టింగ్ కావచ్చు, లాగింగ్ ఫ్రేమ్వర్క్స్ కావచ్చు. ఓకే, తర్వాత చివరగా మనకు ఏంటి 38 నుంచి 40 వరకు వచ్చాం మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ బేసిక్స్ కావచ్చు, డిపెండెన్సీ ఇంజెక్షన్ కావచ్చు, తర్వాత స్ప్రింగ్ బూట్ ఇంట్రడక్షన్ కావచ్చు, జావా ఫ్రేమ్వర్క్ సంబంధించి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత 41 to 43 అడ్వాన్స్డ్ టాపిక్ వచ్చేసరికి మనకు ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కావచ్చు, తర్వాత జావా 8+ ఫ్యూచర్స్, ఇంక ఇప్పుడు ఏదంటే అది అండి. ఏంటి మనకు న్యూ వస్తూనే ఉంటాయి జావాకి సంబంధించి అప్డేట్స్ చూస్తూ ఉండండి. తర్వాత జావా లాస్ట్కి మనకు 44 నుంచి 45 డే వరకు ఇప్పటివరకు నేర్చుకున్న దానిపైన మినీ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. చిన్న ప్రాజెక్ట్ మీరు ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్ అన్ని కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో అప్లై చేయడానికి ప్రయత్నించండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత రివ్యూ చేసుకోండి ఎలా ఉంది ప్రాజెక్టు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే అడగండి, ఎలా ఉంది ప్రాజెక్ట్ అనేది, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని. సో మీరు ఏది నేర్చుకున్నా కూడా ప్రాజెక్ట్స్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇదంతా కూడా మీరు ఈ విధంగా 45 డేస్లో జావా అయితే కంప్లీట్ చేయగలుగుతారు, ఇవన్నీ నేను చెప్పినట్టు చేస్తే. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా మన డెమో లింక్ కూడా ఇస్తున్నాను నేను. డెమో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో నచ్చితే జాయిన్ కండి.